హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈరోజు ఇంకో కొత్త చిన్ని కథతో మీ ముందుకొచ్చాను. కోల్పోయిన క్షణాలు. నా భార్య నాతో 7 అడుగులు నడిచింది. నన్ను నమ్మి నాతో వచ్చింది. నా చేతిలో చెయ్యి వేసింది. నా హృదయంలో, నా తనువులో సగభాగమయింది. కానీ ఇప్పుడెందుకిలా మారిపోయింది? ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటుంది. నేను గమనించాను. చాటుమాటుగా ఎవరితోనో మాట్లాడుతుంది. పడుకున్నాక తన దుప్పటి కప్పుకుంటుంది. కానీ చేతుల్లో ఫోన్. తన మనసులో వేరెవరో. అలా ఊహించలేకపోతున్నాను. ఇదంతా నిజమేనా? నిజం కాకపోతే బావున్ను. నేను తనని విస్మరించానా? అందుకే తను వేరే వాళ్ళలో తన సంతోషాన్ని వెతుక్కుంటుందా? ఆ ఆలోచన నా గుండె కోసేస్తుంది. ఎలా అడగగలను? ఎలా? నువ్వు ఈ మధ్య మారిపోయావని అడగనా? లేదా నేను నీకు వద్దా అని అడగనా? ఎవరు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి అని అడగనా? ఇదంతా నాకు మతి చెల్లించే ఆలోచనలు. తాగుతున్నాను రోజు. మర్చిపోలేకపోతున్నా. ఇంటికి వెళ్తే ముభావంగా ఉంటుంది. మాట్లాడదు. ఏదడిగినా ముక్తసరిగా సమాధానమిస్తుంది. కళ్ళలో మునుపటి మెరుపు లేదు. నా మీద ప్రేమ కూడా కనిపించట్లేదు. విసుగు కనిపిస్తుంది. భయం లేదు నేనంటే. నా ముందే ఫోన్‌లో చాట్ చేసుకుంటుంది. ఆకలి అంటే రెడీ చేశాను. పెట్టుకొని తినండి అని. మళ్ళీ అలా టీవీ చూస్తూ కూర్చుండిపోతుంది. మౌనం, మౌనం. మా మధ్య అగాధం, లోతు. పడిపోతే తిరగరాని లోతు. మా ఇద్దరి లోకం అంతా క్రితం ఒక్కటే. ఇప్పుడు 2 శరీరాలు, 2 దారులు. ఇంటికి రావాలంటే భయం. తనతో మాట్లాడాలన్నా నాకు మాటలు రావట్లేదు. ఈ మార్పు మొదలై ఇప్పటికి సరిగ్గా నెల. రోజులు భారంగా వెళ్తున్నాయి. నేను ఇంట్లో అన్నం తినడం కూడా మానేశాను. బయట ఏదో ఒకటి తినేసి వచ్చేస్తున్నా. నా బిజినెస్ కూడా పెద్దగా సాగట్లేదు. నష్టాలు లక్షల్లో ఉన్నాయి. మనసు పెట్టలేకపోతున్నా. ఈ అన్నిట్లో నాకున్న ఏదైనా ఆనందం ఉంది అంటే అది నా పాపే. తనిప్పుడు 6వ తరగతి. హాస్టల్‌లో వేశాను. వారానికి ఒకసారి వెళ్లి చూసి వస్తుంటా. తన నవ్వు చూస్తే నాకు బ్రతకాలి అనిపిస్తుంది. చాలా సార్లు చచ్చిపోదామనుకున్నా. కానీ ఏదో ఒక రోజు తను నన్ను అర్థం చేసుకొని ముందులా ఉంటుందని నా నమ్మకం. నా మనసు గతంలోకి వెళ్ళసాగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను డిగ్రీ చదువుకుంది. నేను ఎంబీఏ చేసి బిజినెస్‌లో అడుగుపెట్టాను. ఆటోమొబైల్ యూనిట్. పెళ్ళైన కొత్తలో సొంతంగా మొదలుపెట్టాను. తన అడుగు మహత్యమేమో కానీ లాభాలు కోట్లల్లో వచ్చాయి. అంతా ఆనందం. పెద్ద ఇల్లు కట్టించా. అన్నీ సమకూర్చాను. బంగారం, పట్టు చీరలు ఇలా అన్నీ. విదేశీ యాత్రలైతే లెక్కే లేదు. లాభాలు పెరిగాక బ్రాంచెస్ ఓపెన్ చేశా. అన్ని చోట్ల ఉద్యోగులను పెట్టాను. కానీ నేను తిరగాల్సి వచ్చేది. పాప పుట్టింది. నా బంగారు తల్లి. నా సంపాదన యావ పెరిగింది. ఒక్కోసారి వారాల పాటు ఇంటికొచ్చేవాడిని కాదు. పనులతో సరిపోయేది. ఎవరి కోసం చేస్తున్నా వాళ్ళ కోసమే కదా అనుకునేవాణ్ణి. పాప ఎదుగుతుంది. నేను ఇంట్లో గడిపే సమయం బాగా తగ్గిపోయింది. తను నాతో చాలా సార్లు మీరు పాపతో నాతో గడిపి ఎంత కాలమైంది అంటుంది. సంపాదన మనకే కాదు అని అనను. కానీ సంతోషం లేని సంపద సంతృప్తి ఇవ్వదండి. నేను వినలేదు. కొన్నాళ్ళకి తండ్రిగా నా పాపకి బెస్ట్ లైఫ్, బెస్ట్ బ్రాండ్ బట్టలు, బంగారం అన్నీ ఇచ్చాను. కానీ తనది ఎక్కువ గడపలేకపోయా. వెనక్కి తిరిగి చూసుకుంటే పాప పుట్టి అప్పుడే 11 ఏళ్లయింది. పెద్ద కార్పొరేట్ స్కూల్‌లో వేశా. హాస్టల్, లక్షల్లో ఫీజు. గొప్పగా అనిపిచ్చేది. భార్యకేం కావాలంటే అది. ఇది లేదు అని వంక పెట్టగలదా? కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌తో కలకలగా ఉండేది జీవితం. ఎప్పుడూ ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది? క్రమంగా తనలో మార్పు. నన్ను నేను తెరచి చూసుకుంటే మా పెళ్ళైన ఈ 13 ఏళ్లలో నేను నా బిజినెస్ పనుల్లోనే ఎక్కువ గడిపేశాను. డబ్బయితే మిగిలింది. వయసు పోయింది. తనతో గడిపే మధుర క్షణాలు పోయాయి. ఇప్పుడు తను నాలో పొందని ఆనందం వేరే వాళ్ళలో వెతుక్కుంది. తన తప్పేం కాదు. కొన్నాళ్ళకి ఆటోమొబైల్ రంగంలో సంక్షోభం. నా బిజినెస్ పడిపోయింది. ఉన్న 5 బ్రాంచెస్‌లో 4 మూసేశా. బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు కట్టేశాను.
ఒక్క బ్రాంచ్‌ని మాత్రం ఉంచుకున్నా. అక్కడి నుండి నేను మొదలయ్యాను. ఇప్పుడు అక్కడే ఆగాను. ఇంట్లో గడిపే సమయం ఇప్పుడు పెరిగింది కానీ ఉపయోగం లేదు. పాపతో గడపాలన్నా కూడా తనిప్పుడు లేదు. పిచ్చెక్కిపోయేది. రోజూ తాగేవాణ్ణి. ఇలా ఎంతకాలం? తను నా మీద పగ సాధిస్తుందేమో అనిపించేది. ఒకరోజు తాగి ఇంటికి వెళ్ళాను. తలుపు తీసింది లోపలికి వచ్చాక నేను తలుపు లాక్ చేశాను. పడకగది వైపు వెళ్ళిపోతున్న తన చెయ్యి పట్టుకుని ఆపాను. తను ఏంటి? నీతో మాట్లాడాలి. ఏం మిగిలాయని మాట్లాడతారు? ముందు కూర్చో లేదు. నాకు పనుంది అంటుంది. ఏంటి? నా మీద పగ సాధిస్తున్నావా? నా తప్పేంటి? మీకోసమే కదా కష్టపడ్డాను. ఇంత సంపాదించాను. ఈరోజు ఇదంతా ఉంది మనకు. తను వచ్చి కూర్చుంది సోఫాలో. నేను ఎదురుగా కూర్చున్నా. మన పెళ్లి ఎన్ని సంవత్సరాలు? 13. మీరు బిజినెస్ మొదలుపెట్టి 13 సంవత్సరాలు అంటాడు. మనం సంతోషంగా ఉన్న క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఏం తక్కువ చేశాను మీకు? తను డబ్బు, బంగారం, బంగ్లాలు ఇదేనా మీరిచ్చింది? ఇంతకన్నా ఒక భర్త భార్య పిల్లలకి ఏమివ్వాలి అంటాడు తను. ఏమివ్వాలా? సమయం. భార్యతో గడిపే సమయం. పిల్లలు ఎదుగుతుంటే చూసి ఆనందించే సమయం. దాంతో గడిపే అమూల్యమైన సమయం. అది మీరు మాకివ్వలేదు. ఇప్పుడు నేను అన్ని బ్రాంచెస్ మూసేశాను. ఉన్నది ఒకటే. అది కూడా మనం ఉన్న ఊర్లో. నేనిక నుంచి నీతోనే ఉంటాను. నేను ఇన్నాళ్ళు అనుభవించిన ఒంటరితనాన్ని తిరిగిస్తారా అంటుంది తను. మీరు లేని ఎన్నో రాత్రులు, మీరు లేని ఎన్నో క్షణాలు పాపకి ఇస్తారా? పాపకి మీ మీద లేని ప్రేమను తిరిగి తెస్తారా? నేను తలదించుకున్నా. మళ్ళీ తనని చూస్తూ నేను సంపాదనలో పడి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను కాదు అనను. కానీ ఇప్పుడు నాకు మీతో గడపడమే ఇంపార్టెంట్. పాపను కూడా హాస్టల్ నుంచి తెచ్చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను అనుభవించిన ఒంటరితనాన్ని మీరు అనుభవించాలి అంటుంది తను. నేనెన్నో రాత్రులు ఎలా ఏడ్చానో మీకు తెలీదు. అందుకే ఇలా మారిపోయాను. ఒక్క నెల రోజుల్లో నా మౌనం, నా ప్రవర్తన మీకు అనుమానంతో పాటు లేనిపోని ఆలోచనలను తెప్పిస్తే ఎన్నో సంవత్సరాలు మీరున్నా కూడా లేని ప్రేమగా లేని ఎన్నో రోజులు సాగించా. నేనేమనుకోవాలి? మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? నువ్వు ఎవరితో అయినా ఎప్పుడూ ఫోన్‌తో ఉంటున్నావు. అవును ఉంటున్నా. ఫోన్‌తో. భర్త పట్టించుకొని భార్య దగ్గరయ్యేది ఫోన్‌కే. చెడు ఆలోచనలు రేగేది అప్పుడే కదా! అంటే భయపడకండి. ఇంకా తప్పు చేసే స్టేజ్‌కి నేను దిగజారలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. మిమ్మల్ని బాధ పెట్టాలని, కావాలనే అలా చేశాను. నేను హమ్మయ్య! అనుకున్నాను. డబ్బు వెంట పరిగెత్తడం తప్పని నేననను. కానీ వెనక్కి తిరిగితే మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది. మీరనుకోవచ్చు, భార్య, పిల్లలు అన్నీ ఇస్తున్నాను కదా అని. ఒక భర్త ప్రేమగా తనకి భార్య, పిల్లలతో గడిపే సమయంలో ఉన్న ఆనందం ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది? ఎప్పుడు బిజినెస్, బిజినెస్. అదే ధ్యాస. వస్తారు మొక్కుబడిగా. ఇల్లనేది ఒకటి ఉంది కాబట్టి వెళ్తారు అంతే. అసలు మీ ఉద్దేశంలో పెద్ద ఇల్లు, లక్షలు పోసుకున్న నగలు ఇవి చాలా భార్యకి గంజి తాగినా, గుప్పుడు మెతుకులు తిన్నా, భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు చేసే కీచులాటలు, జగడాలు, సరసాలు, సరదాలు ఏమిస్తే వస్తాయి? ఏదో ఇంట్లో పడుంటున్నాను అంతే. మీ హడావిడి జీవితంలో నేనెప్పుడూ సంతోషంగా లేను. ఫోన్‌లో అవి ఇవి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. కోరికలు తీర్చుకోవడానికే భార్య కాదు కదా! తనకి ఏది సంతోషాన్ని ఇస్తుందో కూడా తెలుసుకోండి. ఫోన్ పట్టుకుని కనిపిస్తున్నానని అనుమానం వచ్చేస్తుంది తాగేస్తున్నారు. అంతేకానీ కూర్చొని అసలు ఏంటనేది మాట్లాడతారని చూశాను. లేదు. ఇక్కడ మీ ఆలోచన మీదే. నేను నన్ను క్షమించు. ఇకపై మీ తర్వాతనే ఏదైనా. పాపని రేపే వెళ్ళి హాస్టల్ నుండి తెచ్చేస్తాను. ఇకపై తను మిస్ అయినది నాన్నని తనకి తిరిగి ఇస్తాను. తను నా వైపు తృప్తిగా చూసింది. నా మనసు కూడా కొద్దిగా కుదుట పడింది. అంతే అండి. ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి నాకు సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.